రాజేష్ మాషాన గారు, పవన్ కళ్యాణ్ ఉచ్చదొక్కుతున్నావు లేకపోతే ఆయన బాత్రూమ్ కట్టడానికి పోతున్నావు నువ్వు? కాదులే, మామూలుగా అంటారు కదా, ఊసర వెళ్ళి అంటాడు ఒక మనిషి అంటారు. అదే మనిషి ఒక బాట నడుస్తుంటే అందులో ఆ ఉచ్చదొక్కితేనో లేదంటే బాత్రూమ్ కట్టడానికి పోతుంటే ఈ అలవాట్లోనే ఇస్తుంటాయి. ట్యాప్ ఒకసారి అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు నువ్వు కూడా మాట్లాడటం చేయటం ఇవన్నీ చేస్తుంటావు కదా. సో అందుకని అడుగుతున్నాలే, ఆయన ఉచ్చదొక్కినావు బాత్రూమ్ కట్టడానికి పోయినావా? తిరుపతి లడ్డు గురించి ఏమో రాజకీయం చేసి మతాలు రెచ్చగొడుతున్నారు. మతాలంటే ఏ ఊర్రా? అమరావతి మునిగిపోద్దని జగన్కు ముందే తెలిసి రాజధాని అక్కడ పెట్టాల. అలాంటిది అమరావతిని డెవలప్ చేద్దామని ఎందుకు తెలుసా? కొల్లపిచ్చి నా కొడుకులు ఉన్నారు. అందరిని ఉద్దేశించి అంటా నేను, కొల్లపిచ్చి నా కొడుకులు అక్కడ ఎవరున్నారో చంద్రబాబుకు తెలుసు. ఆ కొల్లపిచ్చి నా కొడుకుల కోసం అమరావతి రాజధాని చేస్తే రియల్ ఎస్టేట్ పెరిగిద్ది, డబ్బులు సంపాదించుకోవచ్చు, చేయొచ్చు అన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు రాజధాని చేద్దాం అంటుండు. తెలుసా నీకు? జగన్కు ముందే తెలుసురా. జగన్కి కులపిచ్చి లేదు, అన్ని కులాలను ఆదరిస్తాడు. అది గుర్తుపెట్టుకొని ఛానల్ పెట్టుకున్నావు. నువ్వు దేనికి రా? డబ్బులు సంపాదడానికే? లేదంటే నీకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ డబ్బులు ఇస్తుంటే అని పెట్టుకున్నావా? నీ ఎర్రి పువ్వ నీకు అరే తొందరలో ఉందిలే, ఉండు. రాజధాని అమరావతి గనక అయితే అది మునిగిపోద్ది అన్న విషయం జగన్కి తెలుసు కాబట్టి అక్కడ పెట్టలేదు. అది గుర్తుపెట్టుకొని రాయిరా. పెద్ద వాళ్ళకందరికీ తెలుసు అది మునిగిపోద్దని. కేవలం కుళ్ళపిచ్చి నా కులపోలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు బాగుపడాలా, వాడు బతకాలా, ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా కిందకు తొక్కాలా. వాళ్ళు వస్తే రెంట్లకు ఏదైనా బతకడానికి వస్తే, ఒక బిల్డింగ్ కట్టుకుంటే బతకడానికి వస్తే 10,000 15,000 రెంట్లకు ఇచ్చి బాగుపడాలా. ఈ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అమరావతిని కడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అమరావతి రాజధాని అయితే మీరు ఎవరూ బాగుపడరు, అందరూ నాశనం అయిపోతారు. ఇది జగన్కి ముందే తెలిసే ప్లాన్ చేశాడు ఇదంతా. అది గుర్తుపెట్టుకోండి. ఈ రాజేష్ మాయన్ అంటాడు, వీళ్ళు కలుపు మొక్కలు అంటూ నాకు అనకూడదు కానీ కలుపు మొక్కలు ఉంటారు వీళ్ళు, మాట్లాడుతూ ఉంటారు. ఈ చిన్న వీడియోలు చూసి మీరు కూడా నమ్మొద్దు, మోసపోవద్దు. మీరైతే ఓట్లు లేదంటలేదు, ఓట్లు వేసారు. ఈవీఎం ట్రాపింగ్ వల్ల నడిచింది, ఏదో నడుస్తుంది వాళ్ళ బతుకు. కొన్ని రోజులు బతుకుద్దిలే, కుక్క బతుకు ఎలా ఉంటుంది తర్వాత అలా ఉంటుంది వాళ్ళకి కూడా. రాజేష్ మాస్టానా కేవలం నీకు ఇస్తాను నా వార్నింగ్. నేను లడ్డుల గురించి ఒక్కసారి మాట్లాడొద్దు. అదొకటి, అమరావతి మునిగిపోద్ది ఎప్పటికైనా అన్న విషయం కొద్దిగా తెలుసుకో. నీకు నాలెడ్జ్ ఉందిగా, తెలుసుకొని అప్పుడు జనానికి తెలియజేయి. ఎర్రి పువ్వ.